మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లుగా సెలెక్ట్ అయిన విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం సాధించి తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రామంలో ఉండే ఇతర కుటుంబ సభ్యులు నిరుద్యోగ యువకులు ముఖ్యంగా పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు మిమ్మల్ని రోల్ మోడల్గా చూసే అవకాశం ఉంది. మీలాంటి ఉద్యోగాలు సాధిస్తే మీ తల్లిదండ్రులను మీరు బాగా చూసుకున్నప్పుడు మిగతా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం విశ్వాసం వస్తుంది. మా పిల్లలు చదువుకొని ప్రయోజకులై ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే తప్పకుండా మా జీవితాలలో మార్పు వస్తుంది, మా కష్టం ఫలిస్తుంది అని చెప్పి ఆ పేద తల్లిదండ్రులు భావించడానికి ఆనందించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు ఉద్యోగంలో బాధ్యత తీసుకోబోతున్న ఇక్కడున్న ఏఎంవిఐలందరికీ నా సూచన ఒక్కటే, మీ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులను కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక స్ఫూర్తినివ్వండి. మీ పిల్లల్ని చదివించి మీ పిల్లల్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేస్తే తప్పకుండా మీ కుటుంబాలలో మార్పు వస్తుందని. ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి వస్తే శాశ్వతంగా కుటుంబం యొక్క జీవన ప్రమాణాలు మారుతాయి. ఆ కుటుంబం ఈ తెలంగాణ సమాజంలో ఈ దేశంలో జరిగే అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. చదువుకోకపోయినా ఉద్యోగం రాకపోయినా ఆ కుటుంబం వెనుకబడిపోతుంది. ఉదాహరణ, మనతో పాటు ఉన్న మన దాయాదులు గ్రామాలల్లో మనం చదువుకొని పట్టణాలకు వచ్చి ప్రయోజకులమై వెనక్కిపోయినప్పుడు మనతో పాటు పాఠశాలలో చదువుకున్న మన దాయాదులు, మన చిన్నాయన పెద్దనాయన పిల్లలు వ్యవసాయాన్ని నమ్ముకొని లేకపోతే గ్రామంలోనే ఉండి వ్యసనాలకు బానిసలై ఈరోజు వాళ్ళని చూసినప్పుడు దసరాకో దీపావళికో ఊరికి పోయినప్పుడు చాలా బాధ కలిగిస్తుంది. వాళ్ళు కూడా అంటుంటారు, మీతో పాటు మేము చదువుకున్నాం కానీ మీలాగా మేము కూడా కష్టపడి ఇంకా కొంచెం కష్టపడి చదువుకొని ఉంటే మా జీవితాలలో కూడా మార్పు వస్తుండే. ఇవాళ మా పిల్లల్ని చదివించుకోవడానికి పట్టణాలు వెళ్ళాలంటే ఆర్థిక పరిస్థితి లేదు, ఊరిని వదిలి పట్టణాలకు పోయే పరిస్థితి లేదు అని వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నప్పుడు నిజంగా వాళ్ళ బాధల్ని తీర్చే అవకాశం కూడా మనకు లేదు. ఎందుకంటే వాళ్ళు సరైన విధంగా చదువుకోకపోవడము, చదువుకున్న పోటీ పరీక్షలకు పోటీ పడకపోవడం. అందుకే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న ప్రయోజకులైన నాయకులు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో చేరబోతున్న యువకులకు కావచ్చు, నా సూచన ఒక్కటే, మన గ్రామాలల్లో ఖచ్చితంగా మీరు సామాజిక బాధ్యతగా భావించి నెలకొక్కసారైనా మీ గ్రామానికి వెళ్ళండి. మీ గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థుల పాఠశాలలకు వెళ్ళండి. అక్కడ ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆ పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చట పెట్టండి. వాళ్ళకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించండి ప్రభుత్వం పట్ల. చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది, ఆ ప్రయోజనం మనల్ని సమాజంలో గుర్తింపు గౌరవాన్ని తెస్తుంది. చదువుకోవాల్సిన సమయంలో చెడు వ్యసనాలకు బానిసలై ఈరోజు పోలీస్ శాఖ ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, ఇంతకుముందు గంజాయో గుడంబనో ఎక్కడనో ధూల్పేట్లనో ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు, జీవన ఉపాధి లేని వాళ్ళు ఇట్లాంటివి అమ్మేది. కానీ ఇవాళ పోలీసులు పట్టుకుంటున్న వాళ్ళని ఒకసారి గమనిస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్ చదువుకుంటున్న పిల్లలు కూడా ఈరోజు గంజాయి వ్యసనానికి బానిసలై వాళ్ళే గంజాయి అమ్మే పరిస్థితులు వచ్చినాయి. దీనికి వాళ్ళకు ఒక ఓరియంటేషన్ లేకపోవడము లేదా వాళ్లకు ఒక అవగాహన కల్పించకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు. కొన్నిసార్లు వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాల్సిన పరిస్థితి. ఇక కొంతమంది మనకు తెలియదు, మరి దీపావళి పండుగ వస్తే మనం చిచ్చుబుడ్లు అనుకున్నాం కానీ సారాబుడ్లతో దావతులు చేసుకుంటారని నిన్న మనకు కొంతమంది చెప్తారు. ఆ దావతులలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు దొరికితే అదేదో గొప్ప, మేము పండుగ పూట గృహప్రవేశం చేసుకున్నామని ఇంకొంతమంది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఒక రోల్ మోడల్స్, లీడర్ అంటే లీడ్ చేసేవాడు పండుగ వస్తే దీపావళి పండుగకు చిచ్చుబుట్ల బదులు సారాబుట్లతో దావతులు చేసుకుంటాం, లేకపోతే గంజాయితోనో కొకైన్తోనో మేము పార్టీలు చేసుకుంటాం. మా పార్టీలలో మా ఇళ్ళల్లో కొకైన్ తీసుకున్నోడు దొరికినా, డ్రగ్స్ తీసుకున్నోడు దొరికినా పోలీసులు పట్టుకోవద్దు, అట్లెట్లా పట్టుకుంటారని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే చట్టం పెద్దోళ్ళకు ఒక రకము, పేదోళ్ళకి ఇంకొక రకం అని సమాజంలో అనుకునే ప్రమాదం ఉన్నది. ఇలాంటి వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరము ప్రతి ఒక్క యువకుల మీద ఉన్నది. ఈరోజు ఎవరైనా మనకు రోల్ మోడల్స్? స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు రోడ్ మార్చుకు ఉండాలనా,
తెలంగాణ సాధించడం కోసం అమరులైన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటోళ్ళు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి యాదయ్యలు మనకు ఆదర్శంగా ఉండాలనా, లేకపోతే ఫామ్ హౌస్లలో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఆదర్శంగా ఉండాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంది. వేదిక మీద ఉన్న అధికారులకు, ఇక్కడ ఉన్న అధికారులకు, ఎందుకంటే రవాణా శాఖ కూడా కీలక పాత్ర పోషించబోతుంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి వస్తున్న మాదక ద్రవ్యాలు రోడ్ల మార్గాననే, ముఖ్యంగా గోవా లాంటి రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్న ఈ డ్రగ్స్ రోడ్ల మార్గాననే ఈ మధ్య ఎక్కువగా వస్తుంది. మీరందరూ ఈ విషయంలో కఠినంగా ఉండాలి. సరిహద్దుల్లో మీరు కాపలా కాయాలి. ఎక్కడైనా గంజాయి వాసన వచ్చింది అని అంటే వాళ్ళను కూకటి వేళ్లతోని పెకిలించాల్సిన బాధ్యత. తెలంగాణ సరిహద్దుల్లో ఎవడైనా కాలు పెట్టాలంటే వాళ్ళ వెన్నులో చలి జ్వరం రావాలి. ఎందుకంటే ఈ సమాజం మనది. మన పిల్లలు చెడిపోతే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా మన పిల్లలు ఈ వ్యసనాలకు బానిసలైతే మన జీవితాలే వృధా, మనం సాధించింది నిష్ప్రయోజనం అన్న సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్, దిస్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజానికి మనం ఇవ్వగలిగింది ఇదే. మనం పక్కింటోడికి మన ఆస్తి ఇవ్వలేకపోవచ్చు, మన ఎదురింటోడికి మనం చదువు ఇవ్వలేకపోవచ్చు, కానీ మన ఎదురింటోళ్ళ పిల్లగాడో పక్కింటోళ్ళ పిల్లగాడో గంజాయికి బానిస అయితే మన కళ్ళ ముందల్నే వాళ్ళ కుటుంబం అంతా కుప్ప కూలిపోతుంది. కొన్నిసార్లు ఆ పిల్లలను మార్చలేక తల్లిదండ్రులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. సమాజం ముందు నిలబడలేక మా పిల్లలు ఇట్లాంటి తప్పులు చేస్తుండ్రు, ఈ సమాజానికి మేము ఏం సమాధానం చెప్పాలి అని తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకే పోలీస్ శాఖ సిబ్బంది, రవాణా శాఖ సిబ్బందికి నా సూచన ఒక్కటే, ఇది మీరు బాధ్యతగా భావించండి. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఉపయోగపడాలి. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో.